తమిళనాడుకు సంబంధించిన ఒక ఆలయం విషయంలో పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 ముఖ్య పుణ్యక్షేత్రాలలో తిరుపనకుండ్రం ఒకటి. మదురైకి దగ్గరలో ఒక కొండపై ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి కనీసం 1000 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని అన్ని ఆలయాల్లో లాగానే ఇక్కడ కూడా కార్తీక దీపం వెలిగించడం అనే సాంప్రదాయం ఉంది. కొండ మీద కార్తీక దీపం వెలిగిస్తారు. 15వ శతాబ్దంలో ఈ కొండ మీద సికిందర్ బాద్షా పేరుతో దర్గా నిర్మించారు. ఆ తర్వాత దీపోత్సవం నిర్వహించే విషయంలో వివాదాలు వచ్చాయి. పెద్ద గొడవలయ్యాయి. దీనికి మధ్య మార్గంగా ఆలయం దగ్గరే ఒక స్తంభంపై దీపోత్సవం జరుపుకునేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే దర్గా దగ్గర జంతు బలులను కూడా నిషేధించింది. ఈ జనవరిలో కొన్ని సంఘాలు ఈ తిరుపనకుండ్రం కొండను సికిందర్ మలై అని పేరు పెట్టాలని డిమాండ్ చేశాయి. దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే కొందరు కొండపై మాంసాహారం తింటున్న వీడియో బయటకొచ్చింది. దీనితో గొడవలు మొదలయ్యాయి. ఈ వివాదం నడుస్తూ ఉండగానే హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ హిందూ మహానాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు వివాదం ఏంటంటే దీపస్తంభంపై కాకుండా కొండ మీద దీపం వెలిగించేందుకు అనుమతి కావాలని రామ రవికుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కొండపై దీపోత్సవానికి అనుమతించారు. అయితే కేవలం 10 మంది మాత్రమే కొండపైకి వెళ్లి దీపం వెలిగించుకోవాలని కండిషన్ పెట్టారు. దీంతో గొడవ మళ్లీ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కొండపై కాకుండా కొద్ది మంది భక్తుల సమక్షంలో దీపస్తంభంపైనే దీపోత్సవం నిర్వహించారు. ఇది కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ రామ రవికుమార్ మళ్లీ కోర్టుకు వెళ్లారు. జిల్లా కలెక్టర్ సహా కొందరు అధికారులపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేస్తామని హైకోర్టు చెప్పింది. అలాగే హైకోర్టుకు భద్రత కల్పించే సిఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షణలో రామ రవికుమార్ కు కొండపై దీపోత్సవం నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఈలోపు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఇంకా ఏ తీర్పు ఇవ్వలేదు. సనాతన ధర్మానికి కట్టుబడిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు కొండపై దీపోత్సవం జరపాలని ఆదేశాలిచ్చిన జడ్జి జిఆర్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని డిఎంకే సహా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆలోచిస్తున్నాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అని పిలుస్తారు. తమిళనాడులో మురుగన్ భక్తులు కూడా చాలా ఎక్కువ. అయోధ్య రామ మందిరం లాగా వచ్చే ఎన్నికలలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ సెక్యులరిజం పేరుతో ముస్లిం ఓట్లు గంపగుత్తగా పొందాలనే ఆలోచనతో డిఎంకే ఈ వివాదాన్ని పెంచి పోషిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.